హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేజ్రీవాల్, ద మాస్టర్ మైండ్. అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ నుండి ఢిల్లీ సీఎం దాకా, ఐఐటి గ్రాడ్యుయేట్ నుండి ఆప్ నేషనల్ కన్వీనర్ దాకా. కేజ్రీవాల్ ఫస్ట్ టైం 2012 ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అనే పెద్ద మూవ్మెంట్ నుండి ఎమర్జ్ అయ్యారు. కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న యూపీఏ 2 గవర్నమెంట్లో బయటపడిన స్కామ్స్కి వ్యతిరేకంగా జన్లోక్పాల్ బిల్ కోసం అన్నా హజారే నాయకత్వంలో ఈ మూవ్మెంట్ నడిచింది. ఈ మూవ్మెంట్లో కిరణ్ బేడి, బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళతో కలిసి కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఇదే మూవ్మెంట్కి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ కూడా ఇచ్చింది. కరసేవకులు ఈ మూవ్మెంట్లో యాక్టివ్గా పనిచేశారు. 2012లో ఢిల్లీని కాంగ్రెస్ రూల్ చేస్తుంది. 1993లో ఢిల్లీ అసెంబ్లీగా ఏర్పడితే 1998 నుండి 2013 దాకా 3 టైమ్స్ వరుసగా కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో గెలుస్తూ వచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా కాంగ్రెస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది కాలం అవ్వదు కదా. 2012 నుంచి కాంగ్రెస్ వీక్ అవుతూ వచ్చింది. ఈ టైంలోనే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆప్ని స్టార్ట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ. దీన్ని November 26, 2012లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడమే కాకుండా ఆ పార్టీని 3 టైమ్స్ పవర్లోకి తీసుకొచ్చి 10 yearsగా ఢిల్లీని కేజ్రీవాల్ రూల్ చేస్తున్నారు. అది అలా ఉంచితే పార్టీని పంజాబ్లో కూడా పవర్లోకి తీసుకొచ్చారు. పార్టీని చాలా రాష్ట్రాల్లో విస్తరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు ఆప్కి 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ఢిల్లీ 62, పంజాబ్ 92 మెజారిటీ స్టేక్ హోల్డర్స్ కాగా, గుజరాత్లో 5, గోవాలో 2 చొప్పున అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది కాక కొన్ని లోకల్ బాడీస్, అందున ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్లో ఆప్కి మంచి పట్టుంది. ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, అర్బన్ ఓట్ ఉన్న చోట ఆప్ దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అసెంబ్లీ, లోకల్ బాడీస్లో ప్రజలు ఆప్కి ఓటు వేస్తున్నా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రం ప్రజలు ఆప్కి ఓటు వేయట్లేదు. ఇదే విషయాన్ని మనం ఆప్ పవర్లో ఉన్న ఢిల్లీ, పంజాబ్ ఎంపీ సీట్స్ను చూస్తే అర్థమవుతుంది. ఢిల్లీలో అన్ని ఎంపీ సీట్లు బీజేపీ క్లీన్ స్వీప్ చేయగా, పంజాబ్లో కాంగ్రెస్ పవర్ పోయినా పట్టు నిలబెట్టుకుంది. కేజ్రీవాల్ 2013లో ఏం లేకపోయినా జనం సపోర్ట్తో చాలా సామాన్యుడి పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీని రూపొందించారు. జనంలోకి తీసుకువెళ్లి 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 29.5% ఓటింగ్తో 28 సీట్స్ తెచ్చుకుంటే, బీజేపీ 33% ఓటింగ్తో 32 సీట్స్ తెచ్చుకుంది. ఇక కాంగ్రెస్ 24.6% ఓటింగ్తో 8 సీట్స్ తెచ్చుకుంది. ఈ ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకోవడమే కాక, కేజ్రీవాల్ స్వయంగా అప్పటి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ షీలా దీక్షిత్ మీద న్యూఢిల్లీ అసెంబ్లీ సీట్లో పోటీ చేసి ఆమెని 25,000 మార్జిన్తో ఓడించారు. సామాన్యుడు ఒక ఎమ్మెల్యే సీట్ గెలవడానికి దశాబ్దాలు పడుతుంది ఈ దేశంలో. కానీ కేజ్రీవాల్ కాంగ్రెస్ మీద ఉన్న కోపాన్ని, లోక్పాల్ ద్వారా తనకు వచ్చిన గుర్తింపుని వాడుకొని జనంలో మమేకమై ఈ ఫ్లీట్ని ఈజీగా సాధించారు. కాంగ్రెస్ కాకపోతే బీజేపీకి కాకుండా తనకి ఎందుకు ఓటు వేయాలో జనానికి కేజ్రీవాల్ క్లియర్గా చెప్పగలిగారు. 70 సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మినిమం 36 సీట్స్ కావాలి. ఎవరికీ మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఇక్కడి నుండి కేజ్రీవాల్ తన రాజకీయ చాణక్యం చూపించడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ని 8 సీట్లకు తీసుకొని వచ్చి చావు దెబ్బతీసిన కేజ్రీవాల్ అప్పటి నుండి బీజేపీని ఢిల్లీలో, కుదిరినప్పుడు ఢిల్లీ బయట దెబ్బతీస్తూ వచ్చారు. ఎవరూ ఊహించిన విధంగా 28 సీట్స్తో ఉన్న ఆప్కి 8 సీట్స్తో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండకుండా బయట నుండి సపోర్ట్ ఇచ్చింది. దీంతో బీజేపీ ఆల్మోస్ట్ సంబరాలు చేసుకునే స్టేజ్కి వెళ్ళింది. ఆప్ కాంగ్రెస్ ఒకటే అని ప్రచారం చేసి బీజేపీ ఈజీగా గెలవచ్చని ఒక అంచనాకు వచ్చింది. అందరికీ షాక్ ఇస్తూ 49 డేస్కి కాంగ్రెస్ జన్లోక్పాల్ బిల్ పెడితే సపోర్ట్ చేయట్లేదని ఆ గవర్నమెంట్ని పడేసి సీఎం సీట్కి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టారు. అయిన వెంటనే 2014 జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ పని అయిపోయిందని అందరికీ తెలుసు కాబట్టి కేజ్రీవాల్ ఈసారి బీజేపీ పీఎం క్యాండిడేట్ మోడీని టార్గెట్ చేసి ఆయన మీద వారణాసి సీట్లో పోటీ చేశారు. పోటీ చేయడమే కాదు, 2 లక్షల ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలను వెనక్కి నెట్టారు. ఆ ఎలక్షన్స్ అయ్యాక 2015 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఢిల్లీలో బీజేపీని కూడా చౌదెబ్బతీసి 70 సీట్స్ ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఏకంగా 67 సీట్స్ ఆప్ గెలిచింది. 3 సీట్స్ బీజేపీకి వస్తే కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవల. 2022 ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీ హిందూ పోలరైజేషన్ నమ్ముకుంది, హిందుత్వ ఎజెండాతో ముందుకు పెట్టింది. దానికి కౌంటర్ చేస్తూ కేజ్రీవాల్ తన హనుమంతుడు భక్తుండని, హనుమాన్ చాలీసా చదువుతానని జనానికి చెప్పడమే కాకుండా
రామజన్మభూమి ప్రయాణానికి ఢిల్లీ వాసులకి సబ్సిడీ ఇస్తామని కూడా అన్నారు. ఇక జేఎన్యూలో అల్లర్లు జరుగుతుంటే అటువైపు కూడా చూడకుండా ఉన్నారు. కేజ్రీవాల్ ఈ ఎలక్షన్స్లో హిందుత్వాన్ని కౌంటర్ చేస్తూనే తాను చేసిన సంక్షేమ పదాలను జనంలోకి తీసుకువెళ్లి మళ్ళా 2022 ఢిల్లీ ఎలక్షన్స్లో 62 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పంజాబ్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ పంజాబ్ క్షేత్రం మీద ఆప్ కన్నుబడింది. కాంగ్రెస్ వద్దని ప్రజలు ఫిక్స్ అవ్వడం, అదే టైంలో ఫార్మ్ బిల్స్ వల్ల ముఖ్యంగా పంజాబ్లో అధికంగా ఉండే రైతు ఆందోళనతో బీజేపీ దెబ్బతింది. దాని మిత్రపక్షంగా ఉంటూ పంజాబ్లో ఎన్డీఏ మేజర్ పార్ట్నర్ అయిన శిరోమణి అకాలీదళ్ కూడా బీజేపీతో దూరం జరిగింది. దీంతో కేజ్రీవాల్ రంగంలోకి దిగి భారీగా ప్రచారం చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ వైకి మలిచారు. దీంతో పంజాబ్ కూడా ఆప్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక 2023 ఢిల్లీ లెక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్తో మొదలు కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆంధ్రలో అప్పటి వైసీపీ ఎంపీ ఇప్పుడు ఎన్డీఏ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకుని అరెస్ట్ చేసి కరెక్ట్గా లోక్సభ ఎలక్షన్స్ ముందు కేజ్రీవాల్ను కూడా లోపల వేశారు. ఇక బీజేపీ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని గోల చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాక ఆయన వైఫ్ సునీతా కేజ్రీవాల్ యాక్టివ్ అయ్యారు. ఇంకేముంది, రబ్రీ మోడల్ అమలు చేస్తారని బీజేపీ ప్రచారం చేసింది. ఇక్కడ రబ్రీ మోడల్ అంటే రబ్రీదేవి వైఫ్ ఆఫ్ బీహార్ ఎక్స్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్. లాలూ జైలుకు వెళ్ళినప్పుడు రబ్రీ సీఎం అయ్యి బీహార్ని రూల్ చేశారు. అలా సునీతా కేజ్రీవాల్ని అరవింద్ కేజ్రీవాల్ సీఎం చేస్తారని ఆప్ మీద కరప్షన్ ఎలిగేషన్స్తో పాటు డైనాసిటీ పాలిటిక్స్ పరివార్వాదీ పార్టీ అని ముద్ర వేయొచ్చని బీజేపీ ఒక ప్లాన్ వేసింది. కానీ కేజ్రీవాల్ మళ్ళా బీజేపీని దెబ్బతీస్తూ అతీషిని సీఎం చేశారు. ఆవిడ మీద ఒక్క అవినీతి ఆరోపణ లేకపోగా ఆవిడ ఆక్స్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ కావడం విశేషం. అసలు కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేశామని అడగడానికి అసలు రాజీనామా చేయమని అడిగిందే బీజేపీ కాబట్టి ఆ హక్కు కూడా బీజేపీ కోల్పోయింది. ఇప్పుడు మళ్ళా బీజేపీ మింగలేక కక్కలేని స్థితిలోకి నెట్టేశారు కేజ్రీవాల్. అంతేకాక సీఎం పోస్ట్కి రిజైన్ చేస్తూ నేను ప్రజాకోర్టులోనే న్యాయం అడుగుతానని విక్టిమ్ కార్డ్ ప్లే చేశారు. 10 years నుండి సీఎంగా ఉంటే కొంత యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఏర్పడుతుంది. ఇలాంటప్పుడే జనరల్గా ప్రభుత్వానికి ఒక కొత్త ఫేస్తో దాని మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని తగ్గించే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తారు. ఇప్పుడు ఆప్ కూడా అదే మోడల్లో అతీషిని సీఎం చేసి తన యాంటీ ఇన్కంబెన్సీని తగ్గించుకోవడానికి ఒక భారీ ప్లాన్ వేసిందనే చెప్పాలి. ఇప్పుడు కేజ్రీవాల్ సీఎం కాదు కాబట్టి ముందు హర్యానా ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఢిల్లీని టార్గెట్ చేసి ఢిల్లీలో వీధి వీధి తిరిగి క్యాంపెయిన్ నడిపి అవకాశం కేజ్రీవాల్కి బీజేపీ ఇచ్చింది. ఇక బీజేపీ దూకుడిని తట్టుకోవడానికి కేజ్రీవాల్ ఇండియా అలయన్స్లో జాయిన్ అయ్యారు. కేజ్రీవాల్ తన గవర్నెన్స్ టైంలో ఢిల్లీకి ఏం డెలివర్ చేశారో ఒకసారి చూద్దాం. 2015 ఆప్ మేనిఫెస్టోలో 900 PHCస్ని ప్రామిస్ చేస్తే 2020కి మొహల్లా క్లినిక్స్, మహిళా క్లినిక్స్ ఇలా రకరకాల పేర్లతో 783 క్లినిక్స్ ఆప్ ఆల్రెడీ అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా హెల్త్ సెక్టార్లో ఢిల్లీలో ఆప్ కొత్తగా 3000 బెడ్లు ఏర్పాటు చేస్తామని 2015లో వాగ్దానం చేసింది. కానీ 2020 నాటికి దగ్గరగా 14,000 బెడ్లు కొత్తగా ఆప్ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రతి 1000 మందికి కనీసం 5 హాస్పిటల్ బెడ్స్ అనేవి ఉండాలి. కేజ్రీవాల్ దీన్నే ఢిల్లీ ఎలక్షన్స్లో ప్రామిస్ చేశారు. కొంతమేర సక్సెస్ కూడా అయ్యారు. 2020 నాటికి ఢిల్లీలో ప్రతి 1000 మందికి 2.9 బెడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది దేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ. ఎడ్యుకేషన్లో కూడా ఆప్ సర్కార్ గణనీయమైన మార్పులే తీసుకొచ్చిందని చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్స్లో భారీగా క్లాస్ రూమ్స్ పెంచారు. అరౌండ్ 20,000+ క్లాస్ రూమ్స్ కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచారు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కేజ్రీవాల్ గవర్నమెంట్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. ఇక ఎలక్ట్రిసిటీ ఢిల్లీలో 200 యూనిట్ల వరకు వాడుకుంటే అంటే ఎవరికైనా జీరో బిల్ వస్తుంది. 200 నుంచి 400 యూనిట్లు వాడుకుంటే 50% సబ్సిడీ వస్తుంది. అదే కాకుండా ఢిల్లీలో ఇప్పుడు వాడే విద్యుత్లో 9% సౌర విద్యుత్ ద్వారా ఢిల్లీ సమకూర్చుకుంటుంది. దీన్ని 2025 నాటికి కనీసం 20% తీసుకెళ్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేశారు. ఇంతేకాక లేడీ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ కోసం భారీగా సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారానికి వచ్చే సమయంలో ఢిల్లీ ఒక లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం. దాని లోటు సుమారు 3,942 కోట్లు కాగా ఈ రోజుకి ఆప్ సర్కార్లో 10 ఏళ్లలో ఢిల్లీ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తయారైంది. ఇవాళ ఢిల్లీ మిగులు బడ్జెట్ 3,270 కోట్లు, అక్షరాల 3,270 కోట్లు మిగులు బడ్జెట్తో ఉంది. అంతేకాక ఢిల్లీలో ఫ్రీ పవర్, ఫ్రీ వాటర్, ఫ్రీ బస్ ఇస్తూ కూడా
కేజ్రీవాల్ ఈ ఫీట్ సాధించారు. కేజ్రీవాల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. జై హింద్.